భారత్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరుగుతున్న 3 టీ20ల సిరీస్లో భాగంగా ఇండోర్లో జరిగిన రెండో టీ20లో కూడా భారత జట్టు ఘన విజయం సాధించింది. ఈ విజయంతో భారత జట్టు సిరీస్లో 2-0 తేడాతో ఆధిక్యత సాధించడంతో పాటు సిరీస్ కూడా కైవసం చేసుకుంది. ఈ విజయంతో భారత జట్టు ఆత్మవిశ్వాసం పెంచుకోవడమే కాకుండా టీ20 ప్రపంచ కప్ కోసం కూడా తాను సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించింది. టీమిండియా ఆటగాళ్ల ప్రదర్శనపై జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ సంతృప్తిని, సంతోషాన్ని వ్యక్తం చేశాడు. రోహిత్ శర్మ మాట్లాడుతూ ఏమన్నాడంటే, వరుసగా రెండో మ్యాచ్లో కూడా విజయం సాధించడం చాలా గొప్ప అనుభూతి. 2007లో నేను అంతర్జాతీయ క్రికెట్ ఆడడం మొదలుపెట్టిన నాటి నుండి నేటి వరకు నా ప్రయాణంలో ప్రతి ఒక్క జ్ఞాపకాన్ని నేను గుర్తించుకుంటాను. మైదానంలో నేను గడిపిన ప్రతి క్షణం నాకు మధురానుభూతే. ఇక ఈ మ్యాచ్లో మా ప్రదర్శన గురించి చెప్పాలంటే, మన జట్టులో ప్రతి ఒక్క ఆటగాడికి తన బాధ్యతలపై స్పష్టమైన అవగాహన ఉంది. జట్టులో ప్రతి ఒక్క ఆటగాడు తమ వంతు బాధ్యతగా గెలుపు కోసం ఎంతో కొంత బాధపడినప్పుడు ఇటువంటి ఫలితాలే ఆవిర్భావం అవుతాయి. నిజంగా ఈరోజు మా ఆటగాళ్ల ప్రదర్శన పట్ల నాకు చాలా గర్వంగా ఉంది. మ్యాచ్ కంటే ముందు ప్రణాళికలు వేయడం ఒక ఎత్తైతే, మైదానంలో అడుగుపెట్టిన తర్వాత వాటిని అమలు చేయడం మరో ఎత్తు. ఈ రెండు విషయాల్లోనూ మేము సఫలీకృతమయ్యాము. గత 2 మ్యాచ్లలోనూ మేము మా ప్రదర్శన విషయంలో చాలా అంశాలను మెరుగుపరుచుకున్నాము. ఇక యశస్వి జైస్వాల్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాలి. అతడు టీ20 క్రికెట్ను, టెస్ట్ క్రికెట్ను ఎంత అద్భుతంగా ఆడుతున్నాడో మనమంతా చూసాము. అతడిలో అపారమైన ప్రతిభ దాగి ఉంది. అతడు ఎంత అద్భుతంగా షాట్లను ఆడుతున్నాడో మనం గమనించవచ్చు. ఓపెనర్గా అతనికి మంచి భవిష్యత్తు ఉంది. ఇక శివం దుబే ఆల్రౌండర్గా అదరగొడుతున్నాడు. ముఖ్యంగా స్పిన్ బౌలర్ల బౌలింగ్లో అతడు తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాడు. మిడిల్ ఓవర్లలో అదే అతనికి మేము అప్పగించిన బాధ్యత. దానిని అతడు గత 2 మ్యాచ్లలో కూడా సమర్థవంతంగా నిర్వహించాడు. 2 అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి మేము సిరీస్ విజయం సాధించడంలో నిర్ణయాత్మక పాత్ర పోషించాడని అన్నాడు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.